హలో అండి, ఎలా ఉన్నారు? మనము ఈవేళ మటన్ కర్రీ తయారు చేసుకుందామండి. అది సింపుల్గా చక్కగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ. వేడివేడి అన్నంలో ఈ మటన్ కర్రీ వేసుకొని చక్కగా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనము వాటికి కావలసిన పదార్థాలు చూసుకుందామండి. మనం ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని అవి చక్కగా కట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లోన ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి. ఇది మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాము ఈ కర్రీలోన. ఎందుకంటే మనకి పేస్ట్ అయితే గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుందండి. ముక్కల కన్నా ముక్కల్లా వేసుకున్నా బాగుంటుంది. ఇలాగైతే మనకి గ్రేవీ అనేది కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మనం దీంట్లోన అల్లం ముక్కలు, తర్వాత తెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, పులావ్ పువ్వు వేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీలకర్ర, మనము చెనా పలుకులు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకుంటాం కదండి, అలా చెనా పలుకులు వేస్తే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనము కుక్కర్లోన కొద్దిగా ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లోన 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్టు వేసుకొని చక్కగా కొద్దిగా కలుపుకోవాలండి. అది కలిపిన తర్వాత మనము ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి, అన్నీ కలిపిన పేస్టు అది కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ మనకు కనిపించినట్టుగా పైకి తేలినంత వరకు వేగించాలి. మనం పేస్ట్ ముందేసి తర్వాత ఉప్పు కారము వేసుకుంటే కాదా అని అనుకోవచ్చు. అలాగ కాదండి, ఇలాగ వేసి చూడండి. మనకి కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. మనం మటన్ తీసుకొని చక్కగా అది కొంత క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 స్పూన్ల పెరుగు, సాల్టు వేసుకోవాలండి. ఇది మనం మసాలా వేగుతున్న సమయం సరిపోద్ది. కొద్దిగా వేగిన తర్వాత ఇదన్నది కలుపుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. అది వేగుతున్నప్పుడు కొద్దిగా వేగిపోతే ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మటన్ అనేది దాంట్లో వేసుకోవాలండి. ఇలాగా ఎందుకు చేశానంటే ఆ వాసన మనకి అంతగా కొంతమందికి నచ్చదు, మటన్ వాసన. ఈ పెరుగు ఇంత సాల్ట్ వేసామంటే ఆ వాసన అనేది అంతగా ఉండదండి. చక్కగా మంచి సువాసనతో సూపర్గా ఉంటుంది. ఇది చూడండి, కరెక్ట్గా ఆయిల్ అనేది పైకి తేలింది కొద్దిగా. అలాంటప్పుడు ఈ మటన్ అనేది వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మసాలా అనేది మటన్కి పట్టినంతగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం సిమ్లోన పెట్టాలండి. సిమ్లో పెట్టి అలాగ వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు, అంటే ఆల్మోస్ట్ మటన్ అనేది సగం కుక్ అయిపోవాలండి. వేగినప్పుడే సగం కుక్ అయిపోవాలి. అలాగ వేపుకోవాలన్నమాట. ఆయిల్ పైకి వస్తే మనకి వేగిందని అర్థమైపోద్దండి. అప్పుడు 1 గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలి. గ్లాసుడు నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అది సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని చెక్ చేసుకొని మనం వాటర్ అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత హైలో పెట్టాలండి. హైలో పెట్టి అది మరుగొచ్చిన తర్వాత మనము కుక్కర్ కప్పుకి విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టేసి చక్కగా ఆ మూత పెట్టేసిన తర్వాత మనకి 6-7 విజిల్లు కొట్టించాలండి. అప్పుడు చక్కగా అది కుక్ అయిపోద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత విజిల్ తీసిన తర్వాత మనం కుక్కర్ కప్పు తీస్తే మనకి కుక్ అయింది లేనిది తెలిసిపోద్ది. కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దగ్గర చేసుకోవాలి. అలా సిమ్లోనే పెట్టి దగ్గర చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోద్దండి. ఎమ్మీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.